తెలంగాణ విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ విభాగాధిపతి డాక్టర్ ఏ పున్నయ్య అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2025-26 విశ్లేషణ అనే అంశంపై శుక్రవారం సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ టి యాదగిరిరావు, గౌరవ అతిథులుగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి, ప్రత్యేక ఆహ్వానితులుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మామిడాల ప్రవీణ్, ఎస్బీఐ డీజీఎం విజయ్ కుమార్ సాహు పాల్గొని బడ్జెట్పై మాట్లాడారు. అటు కీలక ఉపన్యాసం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఈ పురుషోత్తం హాజరయ్యి మాట్లాడుతూ, ఇప్పటి వరకు రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యానికి గురైందన్న ఆయన, విద్యారంగాన్ని గాడిన పెట్టేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందిందే కానీ తెలంగాణ ప్రజలు మాత్రం అభివృద్ధి చెందలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉన్నత విద్యను బలోపేతం చేసేలా ఉందన్నారు. ఉన్నత విద్యారంగంలో పాఠ్య ప్రణాళిక మార్పులకు మండలి నడుం బిగించిందన్నారు. అనంతరం ఆయన్ను వర్సిటీ వీసీ రిజిస్టర్లతో పాటు వర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఆచార్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 25-26 రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యను బలోపేతం చేసే విధంగా ఉన్నది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ విశ్వవిద్యాలయాల తరఫున ఉన్నత విద్యామండలి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఏ దేశమైనా బాగుపడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా అది విద్య మీదనే ఆధారపడి ఉంటుంది. ఏ దేశాన్ని అయితే, రాష్ట్రం అయితే విద్యను నిర్లక్ష్యం చేస్తుందో ఆ దేశం అభివృద్ధి దిశలో ప్రయాణించది. ఏ రాష్ట్రం అయితే విద్యకు ప్రాముఖ్యత ఇస్తుందో ఆ దేశం ఆర్థిక అభివృద్ధిలో ముందంజుంటుంది. ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టి నుంచి నిరంతరం మీద రకరకాల విద్యా సంస్థలను నెలకొల్పుతూ రాష్ట్రంలో, దేశంలో స్పోర్ట్స్ను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో అవార్డులు తెలంగాణకు దక్కాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని, స్కిల్ డెవలప్మెంట్ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని, గతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలను సపరేట్ కూర్చుండబెట్టి చదువులు చెప్పిస్తున్నారు. ఇది సమాజానికి మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతో అన్నిటిని తీసుకొచ్చి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను తయారు చేసి అన్ని కులాలను, అన్ని కమ్యూనిటీలను, అన్ని మతాలను ఒకే గుడి కింద తీసుకొచ్చి చదువు చెప్పాలనే ఉద్దేశంతో వాటికి కూడా ఎక్కువ ఫండ్స్ను, నిధులు కేటాయించి ఇంటిగ్రేటెడ్ స్కూల్లో నిర్మాణం చేస్తుండ్రు. గతంలో స్కూళ్ళల్లో ఎక్కడ కూడా డోర్ తీయడానికి అటెండర్లు, వాచ్మెన్లు కూడా లేరు. అది హెడ్ మాస్టర్లే తాళం తీసుకోవాలి, హెడ్ మాస్టర్లే ఊడ్చుకునే పరిస్థితి ఉండేది. మరి దాన్ని కూడా అక్కడ వాచ్మెన్లను, అటెండర్లను పెట్టడానికి కూడా ముఖ్యమంత్రి ముందుకొచ్చేసి ముఖ్యంగా స్కూళ్ళ నుండి యూనివర్సిటీల కొరకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర బడ్జెట్లో ఒక 500 కోట్లు కేవలం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొరకు, అంటే యూనివర్సిటీలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేసుకోవడానికి హైయెస్ట్ బడ్జెట్ను కేటాయించడం జరిగింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము దాదాపు 1816 కోట్లను ఎక్కువ, ఇంకా అధికంగా కూడా చేస్తారు. తర్వాత నియర్లీ 2000 కోట్ల అభివృద్ధి డెవలప్మెంట్ కొరకే, యూనివర్సిటీల అభివృద్ధి కొరకు కేటాయించడము చాలా హర్షించదగ్గ విషయము. యూనివర్సిటీలలో సెమినార్లు జరగాలని, ప్రాజెక్టులు జరగాలని, పరిశోధన జరగాలనే ఉద్దేశంతో చాలా ముందు చూపుతోని ఈ రాష్ట్ర బడ్జెట్లో ఎక్కువ అధిక శాతం నిధులు కేటాయించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకోటి, పార్ట్ టైం విషయంలో కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో కానీ, పర్మనెంట్ ఉద్యోగుల విషయంలో కానీ, రీసెర్చ్ స్కాలర్స్ విషయంలో కానీ, రిక్రూట్మెంట్ విషయంలో కానీ యూనివర్సిటీలల్లో, ఉన్నత విద్యాలయాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని ఎప్పటికప్పటికి పరిష్కరిస్తూ గత 4-5 నెలల్లోనే ఎన్నో సమస్యలను పరిష్కరించిండు. ఉద్యోగస్తులు కూడా యూనివర్సిటీలలో చాలా రకాల గ్రేడ్స్ కోల్పోతున్నారు అనే ఉద్దేశంతో 60 నుంచి 65 సంవత్సరాలు ఉపాధ్యాయులకు పెంచడం జరిగింది. కాంట్రాక్టర్లు చాలా రకాలుగా డిమాండ్ చేస్తే ఆ ఫైల్ కూడా మూవ్ అయిపోతున్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నాన్ టీచింగ్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పర్మనెంట్కు నోచుకోలేక చిన్న జీతాలతోని సంసారాలు గడుపుతూ జీవితాలు వెళ్ళబోస్తుంటే వాళ్ళకు కూడా ఒక టైం స్కేల్ చేయాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్ మేరకు
మా తరపున గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే అన్ని యూనివర్సిటీలలో టైం స్కేల్ ఎంప్లాయీస్ మార్చాలని చెప్పేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను ఇట్లా రకరకాల సమస్యలన్నిటిని కూడా ఇటు విద్యార్థులది ఇటు అధ్యాపకులది ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ముందని చేసి ఎక్కువ డబ్బులు కేటాయించి దాదాపు ఈ రోజు నిజామాబాద్ యూనివర్సిటీ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ కూడా 35-40 కోట్లు డెవలప్మెంట్ ఫండ్ కూడా కేటాయించడం జరిగింది. అట్లా అన్ని యూనివర్సిటీలకు యూనివర్సిటీ స్థాయి బట్టి 50 నుంచి 100 కోట్లను కూడా కేటాయించడం జరిగింది. దానికి ఉన్నత విద్యా మండలి తరఫున ముఖ్యమంత్రికి మేము యూనివర్సిటీల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం.